అంబేద్కర్ విగ్రహం మీద ఈ పరిస్థితి వీటి మీద రవిచంద్ర గారు చెప్పండి. ఏంటి ఈ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగితే గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ఏ విగ్రహానికైనా తప్పు జరగకూడదు, అట్లా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి సంబంధించి ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి చిన్న ఇది జరిగితే పెద్దదైనా చిన్నదైనా వెంటనే ఫస్ట్ పేజ్లో వేసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అవమానం ఈ అవమానం ఏకంగా దేశ రాజ్యాంగ నిర్మాతకే ఇంత ఘోరమైనటువంటి అవమానాన్ని జరుగుతూ ఉంటే కనీసం వార్త ఇవ్వట్లా. సో ఈనాడు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఫస్ట్ పేజ్లో వార్త లేదు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోరు. అంటే అది జరగనట్టే లెక్క. ఆంధ్రప్రదేశ్లో మర్డర్లు జరిగినా ఏం జరిగినా ఆ 2 పేపర్లు సర్టిఫై చేస్తేనే వాళ్ళు చర్య తీసుకునే పరిస్థితి, చంద్రబాబు గారు పట్టించుకునే పరిస్థితి. ఏమిటి ఈ దారుణం? ఎంతకాలం ఈ చంద్రబాబు గారు ఇంత ఘోరమైన అప్రతిష్టకు గురవుతున్నా కూడా ఆయన ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? కొమ్మినేని గారు నమస్కారం. మీకు తిలక్ గారికి అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్, మనం చూస్తున్నాం ఏది ఈ ఎలక్షన్ 2024 జూన్ 4 రిజల్ట్ వచ్చిన మరుక్షణం జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసే వరకు చేసిన హింసాకాండ, దాష్టీకం, దౌర్జన్యం, పార్టీ ఆఫీసులు కూల్చడం, అనేక కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేయడంతో పాటు పెట్రోల్ పోసి పట్టపగలు తగలబెట్టడం, శిలాఫలకాల ధ్వంసం, ఆఫీసులు కూల్చివేత, ముఖ్యంగా సచివాలయాలకు సంబంధించి కూడా ఎక్కడైనా ఓపెనింగ్ బోర్డులు ఉన్నా ఏమున్నా కూడా శాసనసభ్యులుగానో మంత్రులుగానో ఎవరైనా ఓపెన్ చేస్తుంటే ఆ శిలాఫలకాల ధ్వంసం. అంటే చరిత్రని మార్చేయాలి. ముఖ్యంగా చరిత్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన మంచి పనులు కానీ, నిర్మాణాలకు సంబంధించి కానీ, కట్టడాలు కానీ, లేకపోతే ఏది కూడా ఉండకూడదని ఏదైతే వీళ్ళ కోరిక బలంగా ఉందో తెలుగుదేశం శ్రేణుల కోరిక, దానికి మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని వత్తాసు పలుకుతున్నట్టు, సైలెన్స్ అనేది వైలెన్స్ జరుగుతున్నప్పుడు నేరం అని తెలియనట్టు నటిస్తున్నారు. దాంతోపాటు సార్, గతంలో రేణుకా చౌదరి గారు చెప్పారు పైన అమ్మవారు కింద కమ్మవారు అని. మరి అంబేద్కర్ గారి విగ్రహం వచ్చాక చాలా మందికి పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అనే పేరు సార్థకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పటి నుంచి కడుపు రగిలిపోయి ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడరు ఎంతమంది ఉన్నారో విజయవాడలో అందరికీ తెలుసు. కానీ అంత మాత్రం చేత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అంత కోపం, అంత దాష్టీకం జరుగుతుంటే కరెక్ట్ గా దానికి పక్క సన్నదిలోనే పోలీస్ ఆఫీసు, తిలక్ గారు చెప్పినట్టు వెనకేమో గవర్నర్ గారి బంగ్లా. మరి ఇంత సెక్యూర్డ్ జోన్ లో సార్ రాత్రిపూట చిమ్మ చీకటైనా లైట్లు ఆపి చేసిన నేరంతో పాటు చిన్న శబ్దం కూడా డబుల్ ది ఇంపాక్ట్, చాలా పెద్ద సౌండ్ గా వినబడుతుంది. ఎవరైనా పగల కొడుతున్న సౌండ్ ఏం జరుగుతుందని బయట. అంటే ఒక ప్లాన్డ్ అటాక్ ఏదైతే జరిగిందో, ముఖ్యంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏమీ చేయలేరు సార్ వాళ్ళు. కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పేరును ధ్వంసం చేయాలనేది వాళ్ళ ఆలోచనతో పాటు కుదిరితే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి లేకుండా చేయాలనే కుట్ర కూడా మొదలైందని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కంట్రోల్ రూమ్ దగ్గర ఏదైతే విజయవాడలో నడిబొడ్డున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అర్ధరాత్రి క్రేన్లతో తీసి పోలీస్ స్టేషన్ కి తరలించిన వైనం మనం చూసాం. తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని అక్కడ గార్డెన్ లో పెట్టడం జరిగింది, ఇంకా చక్కగా ఇంకా గొప్పగా. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అన్ని పనులు కూడా వీళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ పతనానికి దారి తీస్తుందే కానీ అత్యంత వేగంగా వీళ్ళు ప్రజాదరణ కోల్పోవడం, ఏదైతే ఒకవైపు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకుండా సంక్షేమ కార్యక్రమాలు చెప్పి హామీలన్నీ తూచని ఖజానా ఖాళీ అని కథలు చెప్తున్న చంద్రబాబు గారి నైజం ఏదైతే గమనిస్తున్నారో ప్రజలు ఇప్పటికే చీకొడుతున్నారు. దాంతో పాటు ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవన్నీ కూడా ఒక టాక్టిక్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు సార్. ఇలాంటి జరుగుతున్నప్పుడు వీటి మీద చర్చ జరగాలి. ఈ సందట్లో సడే మీడియా మనం కొన్ని పనులు మనకు కావాల్సినవి చేసుకుందాం. మీరు చూడండి, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే రాజధానిలో ఆ దగుల్బాజీ పత్రికలు సెంటు కంపు అని రాస్తాయి. సెంటు భూమి ఇస్తే కంపు అంట. కాబట్టి వాళ్ళని ఊరు చివరు కానీ లేకపోతే వేరే ఊర్లలో కానీ అప్పుడే చెప్పేశారు ఆయన మన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు గారు. ఏ ఊరు వాళ్ళకి అక్కడ ఇస్తారండి సార్. అంటే పేదలకు ఎప్పుడు కూడా ఊరో లేకపోతే ఎక్కడో ఆయన చెప్పిన దగ్గర కానీ రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళు ఉండకూడదు. ఆ రోజు చెప్పారు కదా సార్, డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటది, ఇది పేదవాళ్ళందరూ ఇక్కడికి రాకూడదు, ఇది రిచెస్ట్ సిటీ, గేటెడ్ కమ్యూనిటీ, ఇది మా రాజధాని, మా కుల రాజధాని అని ఏదైతే వాళ్ళ ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఉందో, ఈ రోజు కూడా బయట నుంచి వచ్చిన జిల్లాల వాళ్ళు, ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు పేదవాళ్ళు అక్కడ ఇళ్లు నిర్మాణం అభ్యంతరకరం అయితే దాంట్లో అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమని అందరూ కొట్లాడుతున్నారు. ఆల్రెడీ దీని మీద పెద్ద రగడే జరిగే అవకాశం ఉంది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ
వాళ్ళ స్థలాల తరలింపు గురించి ముఖ్యమంత్రి గారు ఎలా నిర్ణయం తీసుకుంటున్నారో, ఎందుకు ఇంత తెగబడుతున్నారు అనేది ఆలోచించాలి. దాంతోపాటు కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు అక్కడ ఉండడమే కరెక్ట్ కాదని భావించినప్పుడు రాజధాని అన్ని జిల్లాల వాళ్ళదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బినామీలదా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది మాత్రమేనా, వాళ్ళ సామాజిక వర్గం కోసం మాత్రమేనా కూడా చెప్పాలి. ఎందుకంటే రాజధానిలో ఎవరు ఉండకూడదు. ఇది మా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏదైతే పేదవాళ్ళకి వ్యతిరేకంగా అమరావతి నిర్మాణం తన సొంత రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా చాలా సార్లు చెప్పాం మనం. సిఆర్డి అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఆ మైండ్ సెట్ తో నడుస్తుంది ఈ కార్యక్రమం అంతా. దానికి కొనసాగింపే ఈ అంబేద్కర్ గారి విగ్రహం గాని, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ధ్వంసం గాని ఒక సిస్టమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే గుండెల్లో కొలువున్నాడో పేద ప్రజలందరిలో అది రూపుమాపడానికి ఈ భయభ్రాంతులు చేసే చర్యలు. కానీ ఇది జరిగే పని కాదు సార్. ఒకవైపు ఆయన రక్షణ తగ్గిస్తూ, ఆయనకు భద్రతను కుదిస్తూ, ఆయనకే హాని చేస్తామనే థ్రెటనింగ్ ఇస్తూ భయభ్రాంతులుగా ఏదైతే కార్యకర్తల్ని రక్తపాతం సృష్టిస్తూ, ఇది పరిపాలన అంటామా? ఆగస్టు 12కి టెక్నికల్ గా 2 నెలల్లో పూర్తవుతుంది ఈ సర్కార్ వచ్చి. కానీ గవర్నర్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మిన్నకున్నారేమో మాకైతే తెలియదు. కానీ గవర్నర్ గారు తక్షణం స్పందించాలి. దళిత సంఘాలన్నీ రోడ్లెక్కుతాయి ఈ రోజు, డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కానీ పిలిపిస్తే ఆపడం అనేది చాలా పెద్ద పని అవుతుంది. ఓకే, రైట్. నాగరాజు గారు భీమవరం నుంచి. నాగరాజు గారు చెప్పండి, ఏకంగా చివరికి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా, అది ఆంధ్రప్రదేశ్కే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని పెద్ద టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తే చంద్రబాబు గారేమో ఎక్కడో రాజధాని ప్రాంతంలో ఎక్కడో మారుమూల పెట్టాలనుకున్నారు, పెట్టలేదు. ఈయన నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ అందరికీ అది ఆదర్శప్రాయంగా ఆయన నిర్మిస్తే అవి ఆయన శిలాఫలకం తొలగించడం ఏమిటి, విగ్రహానికి సంబంధించి లైట్లు తీసి పగలగొట్టడం ఏంటి? ఈ పరిణామం మీరు ఊహించారా నాగరాజు గారు? హలో. పరిపాలన చెప్పుకునే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత ఈ యొక్క బీజేపీ వాడు కానీ ఈ రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని పగలగొట్టేస్తున్నారంటే, ఈ పచ్చ నేతలు ఎలా ఉన్నారంటే ఈ పచ్చ ఉగ్రవాదులుగా ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు ఈ విజయవాడలో కరకట్టకి ఆనుకునేది మన జగన్ గారు ఏదో కట్టారు వాళ్ళు, అంటే ప్రజలు బాధపడకుండా. అది కూడా రేపు వద్దు అది కూడా పగలగొట్టేస్తారు పచ్చ. అంతేనా? ఈ పట్టించకపోతే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున అది కూడా పగలగొట్టే ప్రమాదం ఉంది. ఓకే, మరి ప్రభుత్వం అసలు పట్టించుకోదా? ఎట్లా ఇది ఇంత పెద్ద ఘటన జరిగితే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి అది వార్తే కాదు, వాళ్ళు రాయలేదు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోరు, గవర్నమెంట్ అసలు పట్టించుకోదు. ఏంది ఇది? పోలీసులు పక్కన ఉంటేనే బోలని ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎలా ఏంటంటే వాళ్ళకి యుద్ధం కత్తిచ్చి కూడా యుద్ధం చేయలేని ఉన్నారు. వాళ్ళ చేతిలో కత్తి ఉంది కానీ వాళ్ళకి దుర్మార్గం కదా ఇట్లాంటివి జరిగితే. చంద్రబాబు గారికి ఈ వయసులో ఎంత దారుణమైనటువంటి అప్రతిష్ట ఇది. ఇది ఆయనకి మంచిదా, ఆయన పార్టీకి మంచిదా? ఆయన కొడుకు ఒకవేళ ఆయన మరి అందరూ చెబుతున్నట్టు కొడుకు వల్లే జరుగుతున్నాయి అనుకుంటే కొడుకుని కంట్రోల్ చేయాలి కదా. అది కొడుకు కూడా అప్రతిష్ట కదా. భవిష్యత్తులో నాయకుడు సీఎం అవ్వాలనుకుంటున్న ఆయన ఇప్పుడే ఇన్ని అరాచకాలు చేస్తే రేపు సీఎం అయితే ఇంకెంత ఘోరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయితే ఎట్లాగో సరెండర్ అయిపోయినట్లు నోరు విప్పట్లేదు కాబట్టి గొడవ లేదు, ఆయన కథ వేరు. రైట్. మన రాష్ట్రంలో చెప్పుకునేది ఏంటంటే బయట ప్రజలు వీళ్ళ చేతులు ఏమి లేదు సార్, వీళ్ళు కేవలం ఈవీఎంల మీద వచ్చారనేసి ఒక టాకు. అది నిన్న చూసాం కదా, ఆ బ్యాటరీ ఈవీఎం మిషన్ల ఛార్జింగ్ ఉదయం కంటే సాయంత్రం ఎక్కువ ఉందంట. అది ఎట్లా సాధ్యమో మరి ఆశ్చర్యం వేసింది. అందుకనే చాలా సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారంట సార్, అటువంటి బ్యాటరీ ఛార్జర్ మాకు కూడా కావాలి. ఈ పాయింట్ బాగుంది. అడుగుతున్నారంట చాలా మంది, అటువంటిది అయితే మన కంపెనీలు డెవలప్ అవుతాయని అడుగుతున్నారా? రైట్.